జై అరవింద్ అన్న, జై అరవింద్ అన్న, జై అరవింద్ అన్న. ఆగుండి ఆగుండి ఆగుండి, ఏం కొట్లాడుతున్నారా నాయన మీరు? అలా పరిస్థితి ఎట్లున్నదో ఎరికేనా? ఇప్పుడు ఎట్లున్నదంటే వెళుతున్నా వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా వెళుతున్నా, మమ్మల్నెవ్వరు పట్టించుకోకపోయినా ఇట్లెవ్వరు అడ్డం వచ్చినా. ఏమురో సాయిలు సంపూర్ణేష్ బాబులకు బగ్గ పర్ఫార్మెన్స్ చేస్తున్నావు, ఏంది సంగతి? ఎందుకు చేయొద్దు? పార్టీలో పనిచేసే హక్కు అందరికి ఉంటుంది. నాయసంటోనికి జర్రంత అవకాశం ఇచ్చిరనుకో ఇట్లా జెక్ స్పీడ్ లో పనిచేస్తా. అవకాశం ఇవ్వకపోయినా సరే అయినా పనిచేస్తా. ఖచ్చితంగా దమ్మున్నోళ్ళకే పార్టీ మరి అధ్యక్ష పదవి ఇస్తుంది. ఎందుకంటే కేసీఆర్ మీద రేవంత్ మీద కొట్లాడే దమ్ము నా ఒక్కనికే ఉంది. వాయమ్మని బగ్గనే మాట్లాడుతున్నావు గా లీడర్ల లెక్క గాని పార్టీకి ఇట్లా పెట్టినావా ఏంది మరి? ఏ పార్టీ పెట్టుడు కాదు, మా రఘునందన్ రావు సార్ను, ధర్మపురి అరవింద్ సార్ను, రాజా సింగ్ సార్ను అసలు ఎవ్వరు పట్టించుకుంటలేరంటే. వాళ్ళని పట్టించుకోకపోవడం రా సాయిలు, ముద్దుగానే ఉన్నారు కదా ముడుచుకుంటా. నువ్వు లోపట మురుస్తున్నదే చూస్తున్నావు కానీ లోపట ఏడ్చేది చూస్తలేవు. అందరూ తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ ఈటెల సార్కే వస్తుంది అంటున్నారు కానీ మొదలు సంధి పార్టీలున్న ధర్మపురి అరవింద్ సార్కు, రఘునందన్ రావు సార్కు, రాజా సింగ్ సార్కు ఇయ్యాలని చెప్పి ఎవ్వరు కోరుకుంటలేరు. ఈ సారులకైతే పార్టీలా పవర్ఫుల్గా పనిచేయాలన్నది. అంతేకాదు అధ్యక్ష పదవి పగ్గాలు వస్తే ఇంకా జర పనితనం ఎట్లుంటుందో చూపిస్తామని చెప్పి తయారున్నారు రాధిక. కాకపోతే బీజేపీ హైకమాండ్ ఏమో ఈటల సార్కే జర్రంత జై కొడుతున్నది. అందుకే బీజేపీ లీడర్లు జర సప్పగా ఉన్నారంట. పాపం రాజా సింగ్ సార్ అయితే పార్టీలు ఉన్నోళ్ళే నన్ను పాతర వేయాలని చూస్తున్నారు అనబట్టే ఇట్లా నడుస్తున్నది రాధిక బీజేపీ రాజకీయం అయితే. అయ్యో పాపం, ఆయన గీ లీడర్లు ఏం చేస్తారు? మొత్తం ఢిల్లీ వాళ్ళ చేతులు ఉన్నది, వాళ్ళు మెచ్చిన వాళ్ళే రాజు. అట్లుంటది మళ్ళా ఢిల్లీ లీడర్లతోని. అగో మా రాధిక ఏడుకోబోతున్నట్టు. ఓ రాధిక ఏడుకోబోతున్నట్టున్నావు కదా, మంచిగా ముద్దుగా తయారైనావు. దాన్ని దొరకపోతుందా? వస్తున్నావురా సాయిలు. అవ్వా పోనీ పోనీ. అవును రాధిక, ఏడుకో తయారైన మంచిగా ముద్దుగా ఏడుకోతున్నావు రాధిక. గదే గడ మిస్ వరల్డ్ పోటీలు అవుతున్నాయట కదా, గాడికే పోతున్నా. అమ్మా నువ్వు పొద్దుగల్లా వంకర నడిచినప్పుడే ఇక లిఫ్టీకి ఇట్లా బర్రె లెక్క చూసినప్పుడే నాకు మొత్తం సమాజమైంది నువ్వు పోయేది మిస్ వరల్డ్ పోటీలకే అని చెప్పి. అవునరా సాయిలు, గీ ముచ్చట నేను నీకు చెప్పనే లేదు కదా, ఎట్లా ఎరికైందిరా నీకు మిస్ వరల్డ్ పోటీలకు పోతున్నా నేనని? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే నన్నెవరు చూస్తున్నారు అనుకున్నదంట. గట్లనే ఉన్నది నీ ముచ్చట గుట్టి. ఇప్పుడు రోజు రాజకీయ నాయకులు ఈ ముచ్చట మీదే కొట్లాడుతున్నారు రాధిక. మిస్ వరల్డ్ పోటీలు మన హైదరాబాద్లో పెడితే మన హైదరాబాదు పేరు, మన పరపతి పెరుగుతుంది. అట్లనే పెట్టుబడులు వస్తాయి. దేశ విదేశాల నుంచి మీడియా, పెద్ద పెద్ద సంపన్నులు వస్తారు. మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారు. అట్లనే సినిమాలలో కూడా మస్తు పైసలు పెడతారు. మనకు నిరుద్యోగ సమస్య ఉండదు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఒక దిక్కు అంటున్నారు రాధిక. అధ్యక్ష, ఈ మిస్ వరల్డ్ అనే కార్యక్రమాన్ని మనం చూసేటువంటి కోణాన్ని బట్టి అర్థమవుతుంది. వీటన్నిటి కూడా ప్రపంచానికి చాటి చెప్తూ ప్రపంచ టూరిస్టులను ఆకర్షించడం కోసం చేసేటువంటి కార్యక్రమం. దాని ఇంకో పొలిటికల్ యాంగిల్ చూస్తే ఇంకోటి కనపడుతుంది. బట్ పర్పస్ అనేది ఎవరి కోసం? నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని. లేదు మిస్ వరల్డ్ పోటీలు పెడితే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? మేము కారు పోటీలు పెట్టినప్పుడు మా మీద మస్తు గుస్సా అయ్యిర్రు. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు పెడుతున్నారు. అసలు మిస్ వరల్డ్ పోటీలు పెడితే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎట్లొస్తాయి, పెట్టుబడులు ఎట్లొస్తాయి అని చెప్పి ప్రతిపక్ష నేతలు మస్తు గరమవుతున్నారు రాధిక. ఇప్పుడు రాష్ట్రం అంతా ఇదే చర్చ నడుస్తున్నది. మిస్ వరల్డ్ పోటీల వల్ల ఆదాయం వస్తుంది, రాష్ట్రానికి కొలువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఎట్లొస్తాయి, ఏడికెళ్ళు వస్తాయి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, మిస్ వరల్డ్ కి 54 కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు. మరి ఫార్ములా ఈలో 46 కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి ఇలా మిస్ వరల్డ్ మాత్రం మొత్తం కొలువులు వస్తాయి, ఆదాయం వస్తుంది రాష్ట్రానికి అంటే ఎవరిని మోసం చేస్తున్నారు మంత్రి గారిని అడుగుతానో క్లారిఫై చేయాలని కోరుతాం. వాయమని గింతలో అవుతున్నా అది మిస్ వరల్డ్ పోటీల కోసం వేసి గీ రాజకీయాలు నాకెందుకు, ఇంటికాడ గిన్నెలన్నది అమ్ముకుంటా నేను. అట్లుంటది మా రాధికతో.
తగ్గేదే లేదు. ఎందుకంటే మా సినిమా రాబోతున్నది. ఆ! ఆ! ఇంకో సినిమా కూడా రాబోతున్నది మా విజయ్ సలబత్తి సార్. చిక్ 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 అయినా ఇద్దరు సినిమాలు ఒకటే రోజు రిలీజ్ అవుతున్నాయి. ఖచ్చితంగా 2 సినిమాలకు పోవాల్సింది. ఫస్ట్ ఆయన సినిమాకు పోవాలా లేకపోతే ఈయన సినిమాకు పోవాలా? అసలు ఏ సినిమాకు పోవాలి? ఏం బ్రో బగ్గనే సోసాయిస్తున్నావు, ఏంది సంగతి? రాధిక ఈ రెండుటి లేదన్న కేలు పట్టుకో రాధిక. ఈ ఎలా అయితే పవన్ కళ్యాణ్ సార్ సినిమాకు పోవాలి ఖచ్చితంగా. తగ్గేదే లేదు ఇక, తగ్గేదే లేదు. ఈ ఏళ్ళు కాదా విజయ్ దళపతి సార్ సినిమాకు పోవాలి. ఇట్లా వేసుకోవాలి నోట్ల ఖచ్చితంగా. వాయమ్మనే ఏం బ్రో ఇద్దరు పెద్ద పెద్ద హీరోల పేర్లే తీస్తాను, ఏంది సంగతి? ఎందుక వచ్చే సంక్రాంతికి విజయ్ దళపతి సార్ సినిమా జననాయకన్ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది రాధిక. పవన్ కళ్యాణ్ సార్ తీస్తున్న ఓజీ సినిమా కూడా మొదలు సెప్టెంబర్లో రిలీజ్ చేస్తామని అనుకున్నా ఇప్పుడు జరంతా లేట్ అయ్యేటట్టు ఉంది. ఒకవేళ ఓజీ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ కాకపోతే పక్కా మంచి ముహూర్తము సంక్రాంతికే ఈ సినిమా కూడా వస్తుంది. అట్లా ఇద్దరు సినిమాలు సంక్రాంతికే రాబోతున్నాయి రాధిక. ఇద్దరు సినిమాలు పాన్ ఇండియా సినిమాలే. ఇద్దరు సినిమాల నడుమ గట్టిపోటే ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఫ్యాన్స్ అయితే మస్తు పరిశాన్ అవుతున్నారు రాధిక. ఇచ్చంతరం ఏంటంటే వీళ్ళది సినిమాలల్లో పోటీ, బయట రాజకీయంలో కూడా పోటీ. ఇద్దరికిద్దరు వేరే వేరే సిద్ధాంతాలతోని రాజకీయాలల్లో ముందలుకోతున్నారు. ఇద్దరికి పెద్దగా కోట్లాది మంది అభిమానుల ప్రేమ ఉన్నది. ఇప్పుడు సినిమాలల్లా అటు రాజకీయాలల్లా ఇంకొన్ని రోజులు ఆగితే ఎవరి దమ్ము ఎంతనో అని బయటపడబోతుంది రాధిక. ఏందో ఏమో అయినా ఇద్దరు పెద్ద పెద్ద హీరోలే, వేరే వేరే తోవల పోతురు. ఒకటే తోవల పోయి గా జనాలకు న్యాయం చేయొచ్చు కదా, సేవ చేయొచ్చు కదా. అయినా నాకెందుకు గా అల్లు అర్జున్ సార్ ముచ్చట ఏడదాకా వచ్చింది, మళ్ళీ షూటింగ్ ఏమైనా తీస్తాడా? ఎందుకు తెలియలేదు? అల్లు అర్జున్ సారు త్రివిక్రమ్ సారు ఇద్దరు కలిసి కొత్త సినిమా తీయబోతున్నారు. ఇద్దరు కలిసి తగ్గేదేలే అంటున్నారు రాధిక. ఈ నడుమ పౌరాణిక అదే మైథాలజీ కథలు ఎవరు తీస్తలేరు కదా, అందుకే మేము పౌరాణికం సినిమాలు తీయబోతున్నామని చెప్పి అందరికీ తెలియజెప్పిండు ప్రొడ్యూసరు నాగవంశీ సారు. ఈ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారంట రాధిక. ఇప్పటి వరకు ఇసంటి స్టోరీని ఎవ్వరు తీయలేరంట, ఆ లెక్కలో తీస్తున్నారంట. ఈ సినిమా మీద బాగానే అంచనాలు ఉన్నాయి రాధిక. ఎందుకంటే పుష్ప 2 మస్తు పెద్ద హిట్ అయింది కదా, ఈ సినిమా కూడా మస్తు హిట్ అవుతుంది అని చెప్పి ఫ్యాన్స్ అయితే మస్తు సంబరంగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది చివరి నెలలో షూటింగ్ ప్రారంభిస్తారంట రాధిక. అప్పటి సంధి త్రివిక్రమ్ సారు అల్లు అర్జున్ సారు జోష్ నడుస్తూనే ఉంటది ఇక షూటింగ్ లా. అవును నిజమే, త్రివిక్రమ్ సారు గొప్ప డైరెక్టర్, పురాణ కథలు మస్తు తీస్తాడు కదా. అట్లుంటది మళ్ళా త్రివిక్రమ్ సార్ తోని. అసలు ఏందో ఏమో ఈ సమాజంలో పైసలు లేకపోతే ఇక మరి ఎడిపోయిన చెట్టు తీరి అయిపోయింది నా పరిస్థితి కూడా. ఇట్లా కొమ్మలు రాలిపోయినట్టు అయ్యింది. అయినా ఎందుకు ఈ సమాజంలో బతకడం? అలా 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 మంచు కొండలలోకి వెళ్ళిపోతే మనకు స్వేచ్ఛ స్వాతంత్రం. పోతవై మునిగిపోయినావు కానీ వచ్చేటప్పుడు గింత అద్దకిలు ఉప్పు పాకెట్ పట్టుకొని రా. అగో నేను పోతుంటే నాకు అడ్డం పడుతున్నావు, నేనేమన్నా సవనిక పోతున్నా? ఏడిపోతున్నావు మరి? నీతో ఎప్పుడు గిదేళ్ళొల్లి, అందుకే నేను ఆ సల్లాసులలో పోయి కలుద్దాం అనుకుంటున్నా. నాకు అప్పుడు స్వాతంత్రం వస్తుంది మంచిగా. అవునరా సాయిలు, ఎందుకు పోదాం అనుకుంటున్నావు రగ్గ సన్యాసంలోకి నువ్వు? ఎందుక ఇప్పుడు చాలా మంది పెళ్లిళ్ళు క్యాన్సిల్ అవుతున్నాయి రాధిక. పాపం పిల్లగాడు రాత్రి పగలు కష్టపడి డిగ్రీలు పాస్ అయితే గవర్నమెంట్ జాబ్ లేదని చెప్పి పిల్లగాడిని పక్కకు పెడుతున్నారంట. పోని చదువు లేకున్నా పద్ధతితో పెరిగి ఎవ్వరి దగ్గరికి పోకుండా మంచిగా ఉంటే పోరడు హుషారు లేరని చెప్పి పక్కకు పెడుతున్నారంట. అటెనుక బాగా కష్టపడి చదువుకున్నాక గవర్నమెంట్ జాబ్ వచ్చినాక ఇక మళ్ళీ పెళ్లి కోసం పోతుంటే ఏ బట్టతలు ఉన్నది ఈ పిల్లగాడు మాకొద్దు అని చెప్పి క్యాన్సిల్ చేస్తున్నారంట. ఇగో ఇట్లా చాలా పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అవుతున్నాయంట రాధిక. అన్నీ ఉన్నా సరే ఆఖరికి పట్టభూమి లేదని చెప్పి పట్టరాని మాటలు అంటున్నారంట ఇంకో కొంతమందిని. ఇక ఇవన్నీ తట్టుకోలేక పాపం కొంతమంది మొగోళ్ళు అయితే సన్యాసం తీసుకొని చల్లగా బతుకుడు నయం అనుకుంటున్నారంట రాధిక. కాదురా సాయిలు, గా పెళ్లిగా నోళ్ళు పోయిరంటే అర్థం పర్థం ఉంటది. గా పోరు దొరకక వాళ్ళు పోయి గల్ల కలుతారు. నీకు పెళ్ళై మునిగిపోయింది కదరా, నువ్వెందుకు రక సన్యాసంలో కలుసుడు? అమ్మో నాకు బట్టతల్లు ఉన్నది, ఎక్కడ పట్టభూమి కూడా లేదు. నువ్వు కూడా ఆయన నన్ను విడిచిపెడితే గట్టుంటది మా సాయిల్ గాంతో. అరే నువ్వు వానికేరా బాలయ్య, అరే నువ్వు కరెక్ట్ ఆడుతున్నారా? అరే నువ్వు డేరా యా, మనందరం వరల్డ్ కప్లకు మళ్ళీ ఇంకేంది IPL కు మొత్తం వెళ్ళిపోతాం పట్టు. మస్తు వేసినా కదరా డైబు, నేను ఖచ్చితంగా IPL కోతరా అయ్యా.
ఎట్లయినా పోతా. సాయిలు ఏదైనా పని చెప్తే చేయనీకి శాతం కాదు నీకు, కానీ అంత తెల్లారంగానే ఎక్సర్సైజ్ చేస్తాను ఏంద్రా? కాలు చేతులు ఏమైనా పట్టుకునేయారా నీకు? నా కాలు చేతులు పట్టుకోలేవు, నేను క్రికెట్ నేర్చుకుంటున్నా. ఎట్లయినా సెంచరీ కొట్టి IPL కు పోతా, హిస్టరీ క్రియేట్ చేస్తా. నీ ముఖానికి ఏనాడనా ఒక రన్ను చేయనీకే శాతన కాదు, ఈయనంటే IPL టీంలో పోతాడట. అవ్వ నీకు తెలియదు రాధిక, IPL లా కష్టపడి ఒక్క సెంచరీ చేస్తే చాలు అట్లా ఇండియా టీంలోకి వెళ్ళిపోవచ్చు. అరే నువ్వు బాల్ పట్టుకోరా. నువ్వు గిట్లా అనుడుతోటే గట్ల IPL టీంలో పోడు ఉత్తముచ్చట కాదురా సాయిలు. నిజమే రాధిక, కష్టపడితే సాధించలేము అనేది ఏం లేదు అని నిరూపించిండు క్రికెటర్ రాబిన్ మింజ్. ఇప్పుడు దేశం మొత్తం రాబిన్ మింజ్ కోసమే చర్చ నడుస్తున్నది రాధిక. ఖాళీ మైనింగ్ కంపెనీల పరంగా ఫేమస్ అయిన జార్ఖండ్ రాష్ట్రం నుంచి వచ్చి జార్ఖండ్ రాష్ట్రానికే పేరు తెచ్చే విధంగా ఎదిగిండు. చిన్నతనం నుంచే రాబిన్ మింజు సారు క్రికెట్ మీద మస్తు ప్రేమతోని మస్తు కష్టపడి ముంబై ఇండియన్స్ తరపున IPL ఆడిండు రాధిక. అంతేకాదు IPL ఫ్యాన్స్ కూడా మస్తు కోరుకుంటుర్రు రాధిక భవిష్యత్తులో ఇండియా టీంకి ఆడతారని చెప్పి. ఇచ్చంద్రం ఏంటంటే మహేంద్ర సింగ్ ధోని సారు, ఇషాన్ కిషన్ సారు, సౌరభ్ తివారీ సారు, ఇప్పుడు రాబిన్ మింజ్ సారు అందరూ జార్ఖండ్ రాష్ట్రం నుంచి వచ్చినోళ్లే రాధిక. ఆ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చినోళ్లే, ఉన్నత శిఖరాలకు ఎదిగినోళ్లే. అవును నిజమే, అయినా వాళ్ళంటే పుట్టినప్పటి సంది చిన్నప్పటి సంది క్రికెట్ అంటే పిచ్చున్నోళ్ళు కాబట్టి నేర్చుకున్నారు, పెద్ద పెద్దగా అయ్యారు. నువ్వేమరా దున్నపోతే తాను ఇప్పుడు క్రికెట్ ఆడతా అంటున్నావు? అట్లుంటది మా సాయిల్ గాంతోని. వీడియో పక్కనే తీసినావు కానీ చాలు నాడు. ఏంది ఇప్పుడు నువ్వు అంతో ట్రోలింగ్ చేపిస్తున్నావు? అంటే వాంతోనే చేపిస్తున్నావా, ఇంకా అందరితో చేపిస్తున్నావా? పైసలు ఇచ్చి కూడా చేపిస్తున్నావా? ఈ ట్రోలింగ్ చేపించుడు నీకేమన్నా పద్ధతేనా? నిన్ను ట్రోల్ చేస్తే ఏమవుతుందిరా? ట్రోల్ చేస్తుంటే బొక్క. అవును ట్రోలింగ్ అంటున్నావు, ఆయనతో నిన్నెవడన్నా ట్రోలింగ్ చేసి పీకండి ఎట్లా? నా మీద కాదు, హీరోయిన్ పూజా హెగ్డే మీద. ఆమె మీద అయితే ఏకంగా ట్రోలింగ్ చేయనీకనే లక్షలలో ఖర్చు పెట్టిరంట రాధిక. ఒకానొక టైంలా ఇరామ్ లేకుండా ట్రోలింగ్లు వచ్చినప్పుడు మెల్లగా వాళ్ళ టీంతోని అసలు కథ తెలుసుకున్నదంట. అసలు ముచ్చట విన్నాక మస్తు పరిశాన్ అయిందంట రాధిక. ట్రోలింగ్ చేయనీకే లక్షలు ఇచ్చి ట్రోలింగ్ చేపిస్తున్నారంట. పాపం గీ ట్రోలింగ్లతోనే సగానికి సగం సెలబ్రిటీల జీవితాలు ఆగమైపోతున్నాయి రాధిక. కొన్ని సినిమాలు మంచిగున్నా సరే ట్రోలింగ్లతోనే చెడ్డ పేరు వస్తున్నది, సినిమాలు అటర్ ఫ్లాప్ అవుతున్నది. ప్రొడ్యూసర్లు అయితే మస్తు లాస్ అవుతున్నారు గీ ట్రోలింగ్లు వచ్చినప్పటి సంది. వాయమ్మన్నే ఈ ట్రోలింగ్ చేసేటోళ్ళకు గిన్ని పైసలు ఇచ్చి ట్రోలింగ్ చేపిస్తారు. అయినా గా ట్రోలింగ్ చేసేటోళ్ళకు గా చేపించేటోళ్ళకు గిదేం పైశాచిక ఆనందమో ఏమో.